బాబాకి జై బాబా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహే బాబాకి జై. ప్రభుజీని అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. జాయిన్ అయితే అరుణ గారికి హారతి ఇద్దాం. జై బాబా. జై బాబా పుష్పలత గారు. జై బాబా జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవన మీవా. ఇహ పరానంద జీవన మీవా. భవ భయ మంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. రజనీ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి పుష్పలత గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు భగవంతుడే నా పెదనాన్న అని నాజా చెప్పిన విషయాలు, అంటే సేవకత్వాలు గారి అమ్మాయి అని నాజా చెప్పిన విషయం మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడు కిందకి రాని పటం, అంటే బాబా ఫోటో కిందకి రాలేట, ఆ సంగతి చెప్తాను మీకు అని ఒక ప్రేమికురాలు మావల్ వాలా అనే ఒక ఆవిడ చెప్తోంది. ఎలా బాబా తనని ఆకర్షించుకున్నాడు, బాబా ప్రేమలో తను ఎలాగా అనుభూతి పొందింది అన్నది చెప్తోంది. అది ఎప్పుడంటే 1962 జూన్ నెల. ఆ సంవత్సరం 1965 సంవత్సరాల, అంటే 62, 65 మధ్య జరిగిన సంఘటన. ప్రేమ పూర్ణమైనటువంటి సంపూర్ణ దయాసాగరుడు ఏంటి బాబా నాకు ప్రసాదించినప్పటికీ నాకు ఆయన దైవత్వంలో 100కి 100 పాళ్ళు నమ్మకం కలగాలని నా అనుభవహీనమైన హృదయం కోరింది. అప్పుడు నా మనసుకి ఆయన ఏమై ఉన్నారని చెబుతున్నారో అంతే అయి ఉండాలని అనిపించింది. కానీ నా హృదయం కూడా అట్లాగే నమ్మాలని కోరింది. నా ఆందోళనకు తోడు నాన్నగారు ఎప్పుడూ నన్ను తిడుతూ ఉండేవాడు. ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ నేను ఎన్నుకున్నటువంటి నిందాయుక్తమైన మార్గంలోంచి నన్ను తప్పించడం తన నైతిక ధర్మమని అతను భావించేటట్లు చేసింది.
అంటే వాళ్ళు జొరాస్ట్రియన్ అన్నమాట. జొరాస్ట్రియన్ పద్ధతులకు వ్యతిరేకంగా బాబాని ప్రేమించడం. బాబా బాబాని ప్రేమించడం, బాబా పరిధిలోకి వెళుతూ ఆ రూట్‌లోకెళ్ళడం. అంటే జొరాస్ట్రియన్ పద్ధతులన్నీ కొంచెం పక్కకు పెడుతోందావిడ. అందుకని వాళ్ళ అన్నగారికి తన మీద చాలా ప్రేమున్నా కూడా, ఈ నైతికమైన ధర్మం ఉంటుంది కదా! అది పాటించట్లేదని హెచ్చరించేవాడు. తనకి, తన అన్నగారికి కూడా చాలా గొడవలవుతూ ఉండేవి అని చెప్తోంది. సామాన్యంగా జొరాస్ట్రియన్లు భగవంతుని విషయంలో ఆహ్, వ్యక్తిగతమైన అభిప్రాయాలను నమ్మరు. బాబాని ప్రేమించడం వల్ల నేను నా ఆత్మ యొక్క ముక్తిని పోగొట్టుకుంటున్నానని ఆయన నిజంగా భావించారు. అంటే వాళ్ళ వాళ్ళ మతం ప్రకారం వెళ్ళకుండా పక్క మార్గంకెళ్తోంది కదా! దీనివల్ల ఈ జొరాస్ట్రియన్ మతం వల్ల పొందే లబ్ధి ఏదో మిస్ అయిపోతోందని భావించేవట. మా ఇంట్లో మెహర్ బాబాను ప్రేమించేది నేనొక్కదానినే. అట్లా కాలం గడిచిపోయింది. చాటుమాటు ఏమీ లేకుండా చేసిన చర్చలు తరచుగా తీవ్రమైన వాదోపవాదాలతో పూర్తవుతూ ఉండేది. అంటే పక్కకెళ్ళడం, సైడ్ నుంచి బాబా ఎవరికీ తెలియకుండా బాబాని ప్రేమించడం అలా ఎప్పుడూ లేదు. తను నిర్భయంగా, ధైర్యంగా బాబాని ప్రేమిస్తూ ఉండేది. అందుకని ఎప్పుడూ కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా కూడా అది చాలా తీవ్రమైన వాదోపవాదాలతో పూర్తయ్యేది అని చెప్తోంది. వాటితో పాటు ఓదార్పు మాటలు కోపంతో నిండి శిక్షలకు దారితీసేవి. ఆ ప్రీతముడు మేము ఇద్దరం. మా అన్న, నేను ఒకరినొకరు ప్రేమించుకున్న మేము. ఇలా భేదాభిప్రాయం యొక్క తుది దశకు చేరాలని, ఆయన దయతో నిండిన తన శక్తిని ప్రదర్శించడం ప్రారంభించడానికి ముందు ప్రీతమ బాబా కోరినట్టు తోచింది. 1968 సంవత్సరంలో ఒక రోజున భోజనం చేసే ఆ దురదృష్ట సమయంలో నా అంతరాత్మకు ఇంకొక అవకాశం ఇమ్మని నాన్న నన్ను బతిమిలాడాడు. అంటే వింటం లేదు కదా! ఇంకా బాబాని తప్ప మిగతావన్నీ వదిలేస్తాం. జొరాస్ట్రియన్ విషయాలు ఏది పాటించటం లేదు. ఇంకా ఆఖరికి పీక్స్‌కెళ్ళిపోయి ఒకరోజు అన్నగారు వార్నింగ్ ఇచ్చాట. బతిమాలుతున్నాడు పైగా. ఏమని? ఆ మెహర్ బాబా పటాన్ని గోడ మీద నుంచి తీసివేయమని, బాబా సాహిత్యాన్ని కళ్ళకు కనబడకుండా ఎక్కడైనా దాచివేయమని, బాబా మీటింగులకు ఇక వెళ్ళవద్దని. నేను మానివేసిన సద్రా కస్టీలను మరలా ధరించమని, సంప్రదాయబద్ధమైన జొరాస్ట్రియన్ ప్రార్థనలు, మత సంబంధమైన ఉత్సవాలకు వెళ్ళమని చెప్పాడు మా అన్నగారు. మొత్తానికి సారాంశం ఏమిటంటే 6 నెలల పాటు నేను పూర్తిగా పాత సాంప్రదాయాలకు చెందిన జొరాస్ట్రియన్ కావాలని, బాబాను పూర్తిగా మర్చిపోవాలని, అట్లా చేసినట్లయితే నేను బాబాను చూడకుండా, మనసులో కూడా తలచకుండా ఉంటానని నా అన్న పూర్తి నమ్మకం. ఒక 6 నెలలు కనుక తన్ని బిగించేశారనుకోండి ఈ సాంప్రదాయాల్లోనూ, జొరాస్ట్రియన్‌ల ప్రకారం డ్రెస్సింగ్ ఏసుకోవడం, వాళ్ళలో కస్టీ అంటారు. అది ధరించడం ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా తనలో మార్పొచ్చేస్తుందని మా అన్న అనుకుంటున్నాడు. అగా అంటే బాబా ఫోటోని దాచేయడం, మీటింగ్‌లకెళ్ళకుండా ఉండడం, బాబా పుస్తకాలు చదవకుండా ఉండడం, ఇవన్నీ మానేసి అచ్చు జొరాస్ట్రీ సాంప్రదాయాల్ని పాటించాలి ఒక 6 నెలలు అని చెప్పాట. బాబా పటం మాత్రం గోడ మీద నుంచి తీయకుండా తక్కినవన్నీ నా అన్న చెప్పినట్లే చేస్తానని అతనితో నేను బేరమాడాను. బాబా పటాన్ని నా గదిలో పెట్టే ముందు బాగా ఆలోచించమని, ఒకసారి ఆ పటాన్ని గోడకి తగిలిస్తే దాన్ని మళ్ళీ ఎన్నడూ తీయకూడదని ప్రియని, ప్రియమైన ఆర్నవాజు నాకిచ్చిన సలహా నా హృదయంలో బాగా నాటుకుపోయింది. కానీ నాన్న పట్టుబట్టాడు. ఆ అందమైన బాబా పటాన్ని కిందకి దించడానికి నాకు హృదయంలో బాధాకరంగా ఉన్నప్పటికీ, చివరికి నేను లొంగిపోయి అతను పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాను. చివరికిది బాబా నా విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి నాకిచ్చిన అవకాశమని నేననుకున్నాను. నాకు బాబా ఎడల ఉన్న మిణుకుమనే ప్రేమ ఎప్పుడూ ఆరనటువంటి జ్వాలగా హఠాత్తుగా మారుతుందా? లేక నిస్సందేహంగా హృదయపూర్వకమైన సాంప్రదాయాన్ని అవలంబించి బాబా యొక్క దైవత్వం యొక్క అనిశ్చితమైన దివ్యత్వాన్ని వదిలిపెడతానా అని పరీక్ష చేస్తున్నాడా? బాబా నా హృదయంలో ఉండడానికి కోరినంత కాలం ప్రీతమని యొక్క ఆపటం ఒకటి తప్ప బాహ్యమైన ఈ వస్తువులతో ప్రయోజనమేమిటి? అంటే తనలో తనే మానసిక సంఘర్షణ జరుగుతోంది. అంటే ఇలా ఫోటోలు తీసేయమనడం, బాబా పుస్తకాలు చదవద్దు ఇవన్నీ కూడా
ఆయన మీద విశ్వాసానికి పరీక్ష అనుకుంటోంది. ఇదొక అవకాశమా? నాకెందుకంటే ఫ్రీని ఆర్నవాజులు చెప్పారు. ఒకసారి బాబా ఫోటో గోడకి తగిలిస్తే ఇంక దాన్ని దించకూడదు కిందకి. అంత దృఢంగా ఉండాలి ఆయన మీద నీ ప్రేమ అని చెప్పారు. నాకేమో ఆ ఫోటో దించడం ఇష్టం లేదు. కానీ మా అన్నయ్య పెట్టిన ఈ షరతులన్నిటికి కూడా నేను లొంగిపోయాను. కానీ ఇవన్నీ నాకు ఎందుకు క కలుగుతున్నాయి నా జీవితంలో? నేను బాబాని ప్రేమిస్తున్నాను కదా! ఈ ఈ పరీక్షలన్నీ కూడా ఆయన మీద నాకున్న విశ్వాసాన్ని సడలించడానికా? లేక మరింత పెంచడానికా? అంటే కొంచెమే కదా ఉంది ప్రేమ. అది జ్వాలగా మారడానికా? ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒకవైపు ఆశగా ఉన్నా, మరోవైపు భయమేస్తోంది. ఈ సాంప్రదాయాలన్నీ పాటించి నేను బాబాకి దూరమైపోతానా? ఇలా హృదయంలో సంఘర్షణ జరుగుతోందామెకి. బాబా నా హృదయంలో ఉండడానికి కోరినంత కాలం ప్రీతముని యొక్క ఆ పటం ఒక్కటి తప్ప బాహ్యమైన ఈ వస్తువులతో ప్రయోజనమేమిటి? అంటే హృదయంలో బాబా ఫోటో ఉందనుకోండి అది ఎవరు తీయగలరు? నువ్వు చెప్పినా, చెప్పకపోయినా ఎవరికీ తెలీదది. అందుకే బాబా కూడా అంటారు, ప్రేమన్నది అంతర్గతంగా ఉండాలి, బహిర్గతం కాకూడదు అని. దానివల్ల మనకే ఉపయోగం అండి. ఇతరులకి ఏ ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. లోపల ప్రేమించుకుంటే బాబాకి సర్వాంతర్యామి, హృదయ నివాసి కనుక ఆయనకి తెలిసిపోతుంది. కానీ ఈవిడేంటంటే ఈ పరీక్షలన్నిటికీ నాకు విశ్వాసాన్ని పెంచడానికే చేస్తున్నాడా బాబా అని కూడా మదనపడుతోంది. అందువల్ల నాలో ఈ ఆందోళన ఉన్నప్పటికీ బరువైన హృదయంతో నిద్ర పట్టకుండా రాత్రుళ్ళు గడుపుతానేమో అని ఊహిస్తూ మరునాడు ఉదయం నుంచి ఈ నాటకం ప్రారంభించాలని నేను నిశ్చయించుకున్నాను. హృదయంలో ఉన్న పటాన్ని ఎవరు తీయగలరు? ఆ గోడ మీద పటమైతే తీసేయమంటున్నాడు అన్నయ్య. కానీ హృదయంలో బాబాని తీయలేరు కదా! రేపటి నుంచి నేను లోపలొకటి, పైనొకటి కదా! లోపల బాబాని ప్రేమిస్తుంది. పైన మాత్రం వారి సాంప్రదాయాలన్నీ చేస్తుంది. ఈ నాటకం మొదలుపెట్టడానికి నిశ్చయించుకున్నాను అంటోందావిడ. కానీ అనంతమైన ప్రేమావతారుడైన బాబా ప్రణాళిక మరో విధంగా ఉంది. అదే రోజు రాత్రి సుమారు 11 గంటలకు ఫోను మోగింది. టెలిఫోన్. అప్పటికి నేనింకా మెలుకుని ఉండడం వల్ల నేను లేచి వెళ్లి ఫోనెత్తాను. ఆయన చాలా పాత బాబా ప్రేమికుడు. అంత అర్ధరాత్రి సమయంలో పిలిచి ఇంట్లో వాళ్ళందరి నిద్రాభంగం చేసినందుకు ముందుగా ఆయన క్షమాపణ కోరుకున్నాడు. ఆయనకు ప్రీతమ బాబా దగ్గర నుంచి అప్పుడే ఒక వార్త వచ్చిందని, కరాచీలో ఉన్న వాళ్ళందరకు ఆ వార్త తెలియపరచమని, ఆ వార్త వచ్చింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దానిని వినాలని నేను కోరుతున్నానని, అప్పుడు పిలవటానికి ఆయన సాహసించానని ఆయన చెప్పాడు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే, ఈవిడికి నిద్ర పట్టలేదు. రేపు పొద్దునుంచి నాటకం చెయ్యాలి. లోపలొకటి, పైనొకటి. కానీ బాబా ఎంత అద్భుతమైన ప్రణాళిక వేశారంటే, రాత్రి 11 గంటలకి వీళ్ళింటికి ఫోనొచ్చింట. అది కూడా పాత బాబా ప్రేమికుడు. అతను ఫోన్ ఎత్తగానే ముందు సారీ చెప్పాడు. ఎందుకంటే ఆడ్ టైమ్‌లో ఫోన్ చేసినందుకు. పైగా ఏమన్నాడు, "బాబా నుంచి మెసేజొచ్చింది నాకు. అది ఇమ్మీడియేట్‌గా మీ అందరికీ తెలియజేయమన్నారు. కరాచీలో నీ ఒక్కరికే కాదు, కరాచీలో ఉన్న బాబా ప్రేమికులు మొత్తం తెలియజేయమన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయవద్దన్నారు" అని చెప్పాట. ఇంతకీ బాబా ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రేమ నిరాకారుడైనటువంటివన్నీ అనంతుడైనటువంటి పరమాత్మను సాకారునిగా, అంతము గలవానిగా, మానవునిలో దైవీ మానవునిగా చేస్తుంది. నన్ను అధికాధికంగా ప్రేమించండి. ఎందుకంటే ప్రేమ కొరకే నేను మీ అందరి మధ్యకు వచ్చాను అని ఉందిట. అంటే నిరాకారుడైన భగవంతుడు, అనంతుడు, పరమాత్ముడు ఆయన సాకారుడుగా వస్తాడు ఎప్పుడూ కూడా. కానీ ఆయన్ని అధికాధికంగా ప్రేమించండి. మెహర్ బాబాని ప్రేమించినా, జొరాస్ట్ర అవతారాన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా భగవంతుడిని మాత్రం ప్రేమించండి అని వచ్చే సందేశం అది. కాబట్టి ఎందుకంటే ప్రేమ కొరకే నేను మీ అందరి మధ్యకు వచ్చాను మెహర్ బాబా అని ఉందిట. నా హృదయం ఆయనకు తెలిసిందని అప్పుడు నా హృదయానికి తెలిసింది. ఎందుకంటే సర్వజ్ఞుడైన ఆ పరమాత్మకు తప్ప అంత ఖచ్చితమైన కాలం ఇంకెవ్వరికి తెలుస్తుంది? నిద్ర పట్టని రాత్రి ఒక్కటి కూడా లేదు నా జీవితంలో. నిశ్శబ్దంతో కూడిన హృదయంతో ఆయన నాకు ప్రసాదించిన రక్షణాత్మకమైన వరం వల్ల నేను ఆయన పాదాల మీద పడ్డాను. ఆయన పటాన్ని ఇక ఎప్పుడూ కిందకి దించను అని శపథం చేసుకున్నాను. ఇక మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. ఆ మరునాడు పొద్దున్న ఆ టెలిగ్రామ్ యొక్క కాపీ మా అన్నయ్యకి చూపాను.
కిందటి రోజు రాత్రి నేను చేసిన వాగ్దానాన్ని భంగం చేస్తున్నందుకు క్షమాపణ కోరాను. ఇంకా ప్రశ్నలు ఏమీ వేయకుండా మా అన్నయ్య నాతో వచ్చిన ఈ మార్పును అంగీకరించాడు. అంటే పైనొకటి, లోపలొకటి ఇది చాలా కష్టం కదా! నటించడం. కానీ బాబాకి చెప్పుకుంది. ఇంకేం చేయలేనని. కానీ బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. అధికాధికంగా నన్ను ప్రేమించు అని. అందుకని భగవంతుడొక్కడే ఆయన నిరాకారుడుగా ఉన్న భగవంతుడొక్కడే ఆయన సాకారుడే వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆయన్ని అధికాధికంగా ప్రేమించడం తప్ప ఇంకేం చెయ్యక్కర్లేదు అన్న టెలిగ్రామ్‌ని అన్నగారికి చూపించింది. చెప్పి పైగా అంది ఆ పటాన్ని ఇంక నేను దించను అని కూడా చెప్పేసింది. దాంతో అన్నగారు కూడా అంటే ఒక డెసిషన్ వచ్చేసరికి తెలిసిపోతుంది వాళ్ళింక మారరు అని కదా! అన్న కూడా ఏమి అనలేట యాక్సెప్ట్ చేసేసాడు. ఇంక నేను అద్భుతంగా బాబా ఈ ప్రణాళిక వేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకుండా నా కుటుంబం నాకు సహకరించింది అని చెప్పి ఆమె ఈ తన అనుభవాన్ని మనకి షేర్ చేసుకుందండి. ఆఖరిగా ఆమె ఏమంటుందో ఒక్కసారి చదువుకుందాం. ఒక్క నిమిషం. యాహ్! ఇంక ప్రశ్నలు ఏమీ వేయకుండా మా అన్నయ్య నాలో వచ్చిన ఈ మార్పును అంగీకరించాడు. ప్రియతముని దయ అటువంటిది. అప్పటినుంచి నా ఆత్మ గురించి సన్నిహితంగాను, నా ఆత్మను గురించిన భయం నుండి మా అన్న విముక్తుడైనాడు. నేను భద్రమైన హస్తాలలో ఉన్నానని, మేమిద్దరం ఇదివరకు వలనే అంత సన్నిహితంగాను, ప్రేమగాను ఉంటామని మా అన్నకు తెలుసు. శాశ్వతుడైనటి ప్రీతముడైనటువంటి అవతార్ మెహర్ బాబాకి జై అని రాసుకుంది. అంటే వాళ్ళిద్దరి దగ్గర బాండింగ్ ఎక్కడొస్తోంది? ఈ భగవంతుడి దగ్గరే మార్పొస్తోంది. అది ఎప్పటికైనా విడిపోతుందేమో అని అన్నగారు భయపడ్డారు. కానీ బాబా ఏం చెప్పారు? భగవంతుడిని ప్రేమించడం తప్ప అదొక్కటే దానికోసమే భగవంతుడు కిందకి దిగి వస్తాడు. అందుకోసమే భగవంతుడు కిందకి దిగి వస్తాడన్న సందేశం అన్నగారికి చాలా నచ్చింది. అంటే మెహర్ బాబా వలన తన చెల్లికి, తనకి మధ్య ఉన్న బంధం దూరం అవ్వదు అని ఒక నమ్మకం కలిగింది. అప్పటినుంచి అన్న కూడా ఏ ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి ఆ అర్ధరాత్రి బాబా సందేశం నన్ను కాపాడింది అని చెప్పి ఆమె తెలియజేసింది. మరి నెక్స్ట్ విషయంలోకి వెళ్ళిపోదామండి. బాబా యొక్క దైవత్వం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఇది బిఎస్ అని రాశారు. పూర్తిగా పేరు లేదు. ఆయన అనుభవాన్ని తెలుసుకుందాం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే ఆవిడ అయ్యుండొచ్చు. బిఎస్ అంటే మరి లేడీయో, జెంటో తెలీదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు యేసుప్రభు అంటే నాకు చాలా భక్తి ఉండేది. నేను ఆయనను రోజూ ప్రార్థించేదాన్ని. ఆయన ముఖం చూడాలని ఉందని ఆయనతో అంటూ ఉండేదాన్ని. నేను అన్ని చర్చిలకి, ప్రార్థనా మందిరాలకు వెళుతూ ఉండేదాన్ని. నేను చాలా ధార్మికంగా ఉండేదాన్ని. ఆయన ముఖం చూపించమని యేసు ప్రభువుని అడుగుతూ ఉండేదాన్ని. నాది ఒక నిరాశపూరితమైన అన్వేషణ. ఏదో విధంగా ఆయన ఉన్నాడనే భావం కలిగింది. కానీ నేనెన్నడూ ఆయన ముఖం చూడలేదు. అంటే ఎప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలే కదా ఉంటాయి. అయిపోయింది 10 మినిట్స్. అందుకని ఆయన మొహం అంటే సజీవంగా, భౌతికంగా చూడాలనుకుంటోందావిడ యేసుక్రీస్తుని. అందుకని ప్రార్థించేదట. ఆహ్, ఈ ఏమని యేసుక్రీస్తుని రోజు అడుగుతూ ఉండేదట. ఒక నిరాశపూరితమైన అన్వేషణ. అంటే అది జరుగుతుందో లేదో తెలీదు గానీ, ఎప్పుడూ ఈ తపన మాత్రం ఉండేది. ఆయన ముఖారవిందాన్ని చూడాలి అని. తర్వాత నేను కాలేజీలో చేరిన తర్వాత మతం అంటే నాకు నిరాశ కలిగింది. అంతా మోసమని నేననుకున్నాను. చర్చిలలో ఏం చేస్తున్నారో, వారు ఏం బోధిస్తున్నారో చూచాను. వారు చెబుతున్న దానికి, చేసేదానికి పొంతన లేదని గమనించాను. నేను మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. చర్చిలు నిజానికి ఉదారంగా లేవని, భగవంతుని పని చేయటం లేదని ఎల్లప్పుడూ అనుకున్నాను. సరే, అంతా అబద్ధమని నిశ్చయించుకున్నాను. కాలేజీలో మంచి లెక్చరర్లు ఉండేవారు. వారు పూర్తిగా నాస్తికులు. జీవితానికి ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదని, ప్రతీదీ దాని ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుందని,
ఈ జీవితానికి అర్థం ఏమీ లేదని, అంత అర్ధరహితమైనదని జీవితం, మృత్యువు తర్వాత కూడా ఏమీ లేదని నాకు పూర్తిగా నమ్మకం కలగజేశారు ఆ లెక్చరర్స్. నేను దాన్ని అంగీకరించి నాస్తికురాలినయిపోయాను. అంటే అటు చర్చిల్లో కూడా మోసం జరుగుతోంది. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇక్కడ చూస్తే ఆయన ముఖాన చూద్దామనుకున్న అన్వేషణ ఫలించట్లేదు. తీరా స్టడీస్‌కి కాలేజీకెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా లెక్చరర్స్ నాస్తికులు. వాళ్ళేం చెప్తున్నారు, ఇదంతా ఏం లేదు. మృత్యు తర్వాత కూడా ఏం లేదు అని చెప్పడంతో తను కూడా ఒక నాస్తికురాలయిపోయింది. అయినప్పటికీ జీవితం యొక్క, యేసు యొక్క అర్థం తెలుసుకోవాలనే కోరిక నా మనసులో బాగా నాటుకుపోయింది. నాకు జ్ఞాపకం ఉంది ఏమిటంటే, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంతా చర్చిలకు వెళ్ళడం చూచి నాలో నేను అనుకునేదాన్ని. కొందరేమో కాథలిక్ చర్చికి వెళ్తున్నారు. కొందరు ప్రోటోస్టంట్ చర్చికి వెళ్తున్నారు. బౌద్ధులు బౌద్ధ దేవాలయానికి వెళ్తున్నారు. జపాన్ వాళ్ళు ఇంకో చోటికి వెళ్తున్నారు. ఆఫ్రికా దేశస్థులు మరో చోటికి వెళ్తున్నారు. ఎవరికి వారు తమ దేవుడే సరైన దేవుడని అనుకుంటున్నారు. వారి నమ్మకంలో, వారి సమర్పణ భావంలో ఏదో దాగి ఉండాలి. అయినప్పటికీ వారంతా ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనుకుంటూ ఉండేదాన్ని. ఆ ఆలోచన నన్ను పిచ్చిదానిగా చేసింది. నేను మా అమ్మను, దేవుడనేవాడు ఒక్కడే ఉన్నాడా? లేక చాలా మంది దేవుడు ఉన్నారా? అని అడుగుతూ ఉండేదాన్ని. దాని గురించి ఏమీ విచారించవద్దని ఆమె చెబుతూ ఉండేది. కానీ నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఒక చెట్టు కింద కూర్చుని గంటల కొలది ఈ ప్రశ్నలను గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మా కుటుంబంలో అందరూ నన్ను ఆలోచనాపరురాలు అని పిలుస్తూ ఉండేవారు. కాలేజీలో నాస్తికురాలు అయిన తర్వాత కూడా ఈ ప్రశ్నల గురించిన ఆలోచన కొనసాగిస్తూ ఉండేదాన్ని. ఆ ఊళ్ళో ఉన్న మత గురువు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువు బాధపడుతూ ఉంటే దేవుడు సంతోషంగా ఎందుకు ఉన్నాడు అడిగాను నేను. అంటే ఆయన సిలువ వేసేసారు కదా! మేకులు గుచ్చడం ఇవన్నీ అయ్యాయి కదా! కానీ అంత బాధపడుతున్న యేసు ప్రభువును చూస్తూ దేవుడు నేను సంతోషించాను అంటున్నాడేంటి? ఇది ప్రశ్న. అసలే నాస్తికురాలు. అప్పటికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా రకరకాల దేవుళ్ళ దగ్గరికెళ్తున్నారు అందరూ కూడా. ఆఖరికి తల్లినడిగింది, "దేవుడు ఒకడున్నాడా? చాలా మంది దేవుళ్ళున్నారంటే, అలాంటి విషయాలు అందులోకి వెళ్ళకు. అసలు దాని గురించి ఆలోచించకు" అంది తల్లి. సరైన సమాధానం రాలే. తీరా చూస్తే చర్చిల్లోనూ వాటి కింద ఇవన్నీ ప్రశ్నలు ఆలోచించుకుంటోంది ఆ అమ్మాయి చాలా చిన్న వయసులోనే. ఆఖరికి చర్చి దగ్గరికెళ్ళి అక్కడ ఉంటారు కదా! ఆయన్నడిగింది. ఎందుకు యేసుక్రీస్తు అలాగా బాధపడుతూ సిలువ వేయబడి ఉంటే, దేవుడు సంతోషంగా ఉన్నానని ఎందుకంటున్నాడు? అంటే, నేను సంతోషించాను. నా కుమారా అని బైబిల్‌లో ఉంది అని ఆయనన్నారు. తన కొడుకు బాధపడుతూ ఉంటే, సంతోషించే తండ్రి ఎటువంటి వాడై ఉండాలి అని నేనడిగాను. సరే, నీకు తెలియకపోతే నేను చెప్పలేను అని మతగురు అన్నాడు. నేను అది నమ్మదగినది కాదని తెలుసుకున్నాను. నేను కొంతమంది యూదు మత గురువుల వద్దకు వెళ్ళాను. ఎవరి దగ్గరకు వెళ్ళినా జవాబు చెబుతారని, ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చునని అనుకున్నాను. సరైన జవాబు చెప్పి నన్నెవరూ సంతృప్తి పరచలేకపోయారు. నాకు విసుగు పుట్టి ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశాను. ఆ విషయాన్ని గురించి ఇక ఏమీ పట్టించదలుచుకోలేదు. నేను న్యూయార్క్ నగరంలో టీచర్‌గా ఉండడం ప్రారంభించాను. భగవంతుని నిర్ణయించిన ప్రకారమే నేను మురికివాడల్లో పనిచేయవలసొచ్చింది. మొదట బెడ్‌ఫోర్ట్‌లో పనిచేశాను. ఆ తర్వాత హొర్లేంలోను పనిచేశాను. బోధించేటప్పుడు నేను తీవ్రమైన బాధను అనుభవించాను. యూదులుండే ప్రాంతానికి ఎప్పుడూ వెళ్ళని వాళ్ళు ఎవరైనా అది ఎట్లా ఉంటుందో తెలుస్తుందేమో నాకు తెలీదు కానీ, అది అంత నమ్మశక్యం కానిది. అంటే తిట్లు తినేవాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు, అత్యాచారానికి గురైన వాళ్ళు, అయిన తల్లిదండ్రుల పిల్లలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు తాగుబోతులు, ఎప్పుడూ తాగి మత్తుగా ఉండేవాళ్ళు. అంటే అలాంటి ఏరియాలో తను టీచర్ కిందెళ్ళింది. అంటే అది చూస్తే గాని ఎంత మాటల్లో చెప్పినా మీకర్థం కాదు అని చెప్తోంది ఆ పరిస్థితులు. మా వాళ్ళు పెద్ద భాగ్యవంతులు కాకపోయినా వాళ్ళకు ఏ లోటు లేదు. నేను ఇంటికి వెళ్ళి నా బంధువులు, వారి పిల్లలు అంతా మంచి దుస్తులు వేసుకుని ఉండడం చూచేదాన్ని. కడుపు నిండా మంచి తిండి ఉండేది. ప్రతీదీ ఉత్తమంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో హర్లేముకు వెళ్ళి పూర్తిగా తిరస్కరించబడిన మానవులను చూస్తూ వాళ్లకు పాఠాలు చెప్పేదాన్ని.
వాళ్ళలో కొంతమంది తమను నాతో మా ఇంటికి తీసుకుని వెళ్ళమని బతిమిలాడుతూ ఉండేవారు. వాళ్ళకు మాకు అస్థి మాకాశాంత భేదం ఉంది. నేను ఇంచుమించు వాళ్ళు పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం మానివేశాను వాళ్ళకి. నేను ఆ పిల్లల సమస్యలను గురించి వాళ్ళతో మాట్లాడుతూ కాలం గడిపేదాన్ని. నేను వాళ్ళ కళ్ళలోకి చూసినప్పుడల్లా, ఆ కళ్ళలో ప్రేమను చూపించే భావమేదో కనబడేది. ఆ పిల్లలు అంత అసహ్యంగా ఉన్నప్పటికీ, వాళ్ళలో వాస్తవికత ఏదో దాగి ఉండేది. అప్పుడు నేను నాస్తికురాలిని అవ్వటం వల్ల, వాళ్ళు వాస్తవికతను గురించి ఆలోచించేదాన్ని. ఆ పిల్లల్లో నేను గమనించింది ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ ఉండేదాన్ని. అంటే ఆవిడ అనుకున్న పరిస్థితులు కాకుండా వేరే సిట్యుయేషన్‌లో టీచర్ కిందెళ్ళింది. కానీ తన తన లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి టీచర్‌గా అయ్యే వరకు కూడా అంతా ఉత్తమమైన జీవితం. అంటే అంత కంఫర్ట్ జోన్‌లో ఉన్న జీవితాన్నే చూస్తుంది. ప్రజల్ని, వాళ్ళ చుట్టాల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని. కానీ ఈ టీచర్ పోస్ట్ వెళ్ళిన ప్లేస్‌లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులున్నాయి. అది మాటల్లో చెప్పలేను. వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. వాళ్ళకి పాఠాలు చెప్పే ముందు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సమస్యలు వినాలని అనిపించేది అని చెప్తోంది. అంటే అక్కడ బోలెడు సమస్యలతో వాళ్ళున్నారు. వాటి గురించి చెప్తోంది తను. కానీ వాళ్ళని చూస్తే మాత్రం చాలా ప్రేమ కలిగేది నాకు అని చెప్తోంది. మరి మిగిలిన సంగతులు రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అరుణ రవీంద్ర గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆవిడ బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. రత్న గారు. డియర్ గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मेरा मनोहरा मनीजा सहोदरा, मेरा मनोहरा मनीजा सहोदरा, हारति गुणरा आदि गुरु ममो, आरति गुणरा आदि गुरु. मेहरा मनोहरा मनिज सहोदरा, आरति गुणरा आदि गुरु ममो, आरति गुणरा आदि गुरु. आदि गुरुडवु आदि गुरुडवु, आदिशक्तिवी అవతారుడవు, ఆదిశక్తివి అవతారుడవు. మెహరా మనోహర మనిజ సహోదరా, ఆరతి గుణరా ఆది గురు, ఆరతి గుణరా आदि गुरु. ये विधि मेहरा, ये विधि मेहरा నిన్ను ప్రేమించెను, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను, ఆ విధి నిన్ను మమ్ము ప్రేమించని. ఏ రుచి ఏ రుచి గణని సేవలో, ఆ రుచి గణని మమ్ముని సేవలో, ఆ రుచి గణని మమ్ముని సేవలో. మెహరా మనోహరా మనిజ సహోదరా, హారతి గుణరా ఆది గురు మము, ఆరతి గుణరా ఆది గురు. మండలిని కిటు అర్పణమైరో, మండలిని కిటు అర్పణమైరో, అటులే మమ్ము అర్పణగాని, అటులే మమ్ము
अर्पण कानी मेहर मनोहरा भनिज सहोदरा आरति गुणरा आदि गुरु ममो हारति गुणरा ఆది గురు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా అండి. అరుణ గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. అరుణ గారు హ్యాపీ బర్త్డే అండి. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ అండి. అరుణ జై గారికి బాబా అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గులాబీ. జై బాబా. జై బాబా. హ్యాపీ బర్త్డే అరుణ గారు. జై బాబా అండి. జై బాబా. హ్యాపీ బర్త్డే అరుణ గారు. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. మేడం రజనీ మేడం గారు మరియు అరుణ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి. జై బాబా. రజనీ మేడం గారిది ఇంకొక 10 రోజులు ఉందండి సమయం. జై బాబా అరుణ గారు. మీకు చెప్పానండి, ఆవిడకి మళ్ళీ చెప్తాం. మన అవతారానికి జన్మదినోత్సవం, ఆమెకు రోజు అవతారానికి జన్మదినోత్సవం వస్తుంది కదా. పరమాత్మ మన అందరం కలిపి జై బాబా. జై బాబా అండి. జై బాబా. మీకు ధన్యవాదాలు.